వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే. నీకు రఘురామ్కి బిజినెస్ ఇష్యూస్ ఏవో ఉన్నాయంట. అందుకే తనని ఇంటికి పిలిపించి ఫ్లాట్లో హత్య చేశావని నా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూడు రిషి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ కేసు నుంచి తప్పించుకోవడం పెద్ద విషయమేం కాదు. మర్డర్ స్పాట్లో దొరికిన నైఫ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నీవే కదా? ప్రీ ప్లాన్డ్ ఏమో. నీకు రఘురామ్కి బిజినెస్ ఇష్యూస్ ఏవో ఉన్నాయంట. అందుకే తనని ఇంటికి పిలిపించి ఫ్లాట్లో హత్య చేశావని నా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. బిజినెస్లో పార్ట్నర్షిప్లో అలాంటి డిఫరెన్స్ ఎవరికి ఉండవు సార్. అయితే రీజన్ అది కాదంట సార్. ఒకవేళ అదే రీజన్ అయితే వాడిని నా ఫ్లాట్కి ఎందుకు పిలుస్తాను సార్? ప్రీ ప్లాన్డ్ ఏమో. ఆల్రెడీ నా ఫ్రెండ్ చనిపోయాడు సార్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ నేరం నా మీద తెస్తున్నారు. నీ ఎమోషన్స్ని బేస్ చేసుకొని నేను ఈ కేసు కొట్టేలేను రిషి. పార్టీ మీ ఇంట్లో జరిగింది, డెడ్ బాడీ మీ ఇంట్లోనే ఉంది, నైఫ్ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా నీవే. వాట్ టు డు? సార్, పాము ముంగిసి స్నేహం చేస్తాయా? ఫర్ ఇన్స్టెన్స్ చేసాయి అనుకుందాం. ఒకరోజు ముంగీసా ఆకలితో పాము తినేస్తుంది. పోనీ తినేసి తన ఆకలి తీర్చుకుంటుందా? విషంతో చచ్చి పడింది. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను అడుగుతోందేంటి, నువ్వు చెప్తోందేంటి? నేను చెప్తుంది అదే సార్. నా మీద అటాక్ జరుగుతుందని నేను కత్తి తీయాల్సి వచ్చింది. రిషి, డోంట్ ఫర్గెట్, స్టిల్ యు ఆర్ అక్యూజ్డ్. తెలుసు సార్. చూడు రిషి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ కేసు నుంచి తప్పించుకోవడం పెద్ద విషయమేం కాదు. సార్, ఈ మర్డర్ నేను చేశాను నమ్ముతున్నారా? నా నమ్మకాలతో ఇక్కడున్న క్యాలిక్యులేషన్స్ ఏమీ మారిపోవు. ఇక్కడ మనం లాస్ని మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ నాట్ యువర్ కన్సెన్స్. నువ్వు జైలు నుంచి తప్పించుకోవచ్చు, కానీ మనస్సాక్షి నుంచి